ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, కొన్ని వినాయకులను చూస్తుంటే చాలా బాధ వేస్తుంది. అలా ఎందుకు తయారు చేస్తున్నారని కూడా చాలా బాధగా ఉంది. అవేంటివి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ వినాయకుడు వచ్చేసరికి ప్రతి సంవత్సరం పెట్టేది పుష్ప వినాయకుడిని. ఈ సంవత్సరం గంగమ్మ వేషంలో ఉన్న పుష్ప ఆ అలంకారాన్ని చేసి వినాయకుడిని పెట్టడం జరిగిందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, పక్కన వీడియో యాడ్ చేస్తాను, చూస్తూ ఉండండి. ఆ వీడియోలో చూసినట్లయితే వినాయకుడిని ఈ విధంగా చీరకట్లో పుష్పరో థీమ్లో పెట్టి ఆ పాటలను పెట్టి మనకందరికి కూడా చూపిస్తూ ఉన్నారు. ఇలాంటి విగ్రహము చాలా తప్పండి. ఇప్పుడు మనం వినాయకుడిని మనం ఎలా చూస్తూ ఉంటామంటే కనుక 4 చేతులు, అలాగే కూర్చున్న భంగ్యంలో స్వామివారు లేదా నుంచున్న భంగ్యంలో స్వామివారు దర్శనమిస్తూ ఉంటారు. అది పెట్టినా తప్పలేదు. కాకపోతే ఇలాంటి పుష్ప వినాయకుడు ఇలాంటివి పెడతాం మాత్రం చాలా ఇదిగా ఉంది చూడటానికి కూడా. జనానికి ఏం మెసేజ్ ఇస్తున్నామంటే కనుక ఆ పుష్ప సినిమా చూడండి మంచి జరుగుతుంది అన్నట్లుగా మనం ఆ యొక్క ఆ బొమ్మను చూపించడం అనేది జరుగుతుంది అనేది. నేను ఇప్పుడు మండపంలోకి వస్తే మనం ఒక థీమ్ నేర్చుకోవాలి. ఇప్పుడు వచ్చిన పిల్లలు ఆ వినాయకుడిని చూసి ఏదో ఒకటి నేర్చుకుని వెళ్ళాలి. అలా ఏర్పాటు చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. అలాగే ఇంకోటి చూడండి, బీచ్లో సెల్ఫీ తీసుకున్న వినాయకుడు అంటండి. ఇక్కడ పడుతుంది చూడండి. ఈ వినాయకుడిని బీచ్లో కనుక మనం వెళ్తే మనం ఏం చేస్తుంటాం, సెల్ఫీ దిగుతాం కదండి. అలానే స్వామి కూడా తీసుకొని అని చెప్తున్నారు. ఇక్కడికి వెళ్ళి పందిర్లోకి వెళ్ళి ఏం నేర్చుకోవాలండి? మనం కూడా బీచ్కి వెళ్ళి అలలు వస్తున్నా కానీ మనం కూడా వెళ్ళి వెనక నుండి బీచ్ నుండి వీడియోలు తీసుకుంటే చాలా మంచిది. సాక్షాత్ వినాయకుడే తీసుకున్నాడు, మనం తీసుకోకూడదా అన్నట్లుగా జనాల్లో పడిపోతుంది, ఆ పిల్లల్లో నాటుకుపోతుంది. అలానే బహుశా ఇక్కడ వినాయకుడికి సెల్ఫీ తీసుకున్నాడు కాబట్టి మనం కూడా సెల్ఫీ తీసుకోవాలని చెప్పి అక్కడికి వెళ్ళి చేస్తాం. ఇంకా మీకు సెల్ఫీ గురించి చెప్పాలి అంటే కనుక, అలాగే మీరు కనుక ఇలాంటి థీమ్ ఏర్పాటు చేసినట్లయితే నేను ఒక ఐడియా ఇస్తాను. ఎలా అంటే, వెనక వైపు వినాయకుడు ఇట్లా ఆశీర్వాదం ఇస్తున్నట్లుగాను, లేదంటే వినాయకుడు ఇట్లా 2 చేతులు పట్టుకున్నట్లుగాను, ఆ చేతిలో మనం పట్టుకున్నట్లుగా పెట్టి ఫోటోలు దిగితే బాగుంటుంది. అమ్మ నాన్న ఉన్నారనుకోండి, వారిద్దరు అటు ఇటు నుంచుని చక్కగా వినాయకుడిని మధ్యలో ఉన్నట్లుగా అలా సెల్ఫీలు దిగితే ఎంత బాగుంటాయండి. ఒక వినాయకుడిని ఒక చిన్న పిల్లవాడిగా భావించి ఆ తల్లిదండ్రి ఫోటో దిగుతున్నారని అది ఒక సెల్ఫీ పాయింట్ అలా ఉంటుంది. అలాగే చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఒక అన్నతో దిగుతున్నట్లుగా, ఒక తమ్ముడితో దిగుతున్నట్లుగా అలా పెట్టుకోండి. అంతేగాని ఆ వినాయకుడే సెల్ఫీ దిగుతున్నట్లుగా సమాజానికి ఏంటంటే వినాయకుడే సెల్ఫీ తీసుకున్నప్పుడు మనం తీసుకోకూడదా అన్నట్లుగా అనిపిస్తుంది. అలా ఆ బూటు వేసుకుని అలా వినాయకుడు ఎప్పుడు ఉండడు. అలాగే అంత ఇదిగా ఏమి ఉండరు. 4 చేతుల్లో ఉంటాయి కానీ 2 చేతులే పెడుతున్నారు. అదొకటి అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే, ఇంకొక దరిద్రం అనే చెప్తాను. అది మాత్రం చూడటానికే ఇదిగా ఉందండి. అమ్మాయిని ఒళ్ళో ఎత్తుకుని వినాయకుడు ప్రపోజ్ చేస్తున్నారు, అంటే ఎత్తుకుని తిప్పుతున్నాడంటే చుట్టూరు. అది అసలు చూడటానికి కూడా ఇదిగా ఉంది. అక్కడికి వచ్చి జనం ఏం అర్థం చేసుకోవాలి అసలు? అంటే ప్రతి పిల్లాడు కూడా అమ్మాయిలను ఎత్తుకునేట్టు తిప్పాలా అన్నట్లుగా పెట్టారు. అసలు అది ఆ విగ్రహం ఏంటో కానీ నాకైతే చాలా ఇదిగా అనిపించింది. అంటే ఇలాంటి విగ్రహాలు ఎందుకు పెడుతున్నారు ఏంటనేది కూడా అవగాహన లేక, అలాగే పెద్దవాళ్ళు చెప్పక, ఆ యొక్క ప్రాంతాల్లో అర్చకుల వారు కానీ ఎవరైనా కానీ చెప్పకపోవటం వల్ల మాత్రమే ఇలా జరుగుతూ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇది ఇంకో వీడియో చూపిస్తాను ఇక్కడ మీకు. ఆ వీడియో కూడా మీరు చూద్దురు. అక్కడ కూడా ఎలా చేశారు ఏంటనేది చూడండి. ఒకరు వీడియోలో మాట్లాడుతూ మనకి ఈ వీడియోని అయితే పంపించడం జరిగిందండి. ఒకవేళ కాపీరైట్స్ వస్తే కనుక ఈ వీడియోని డిలీట్ చేయాల్సి వస్తుంది, లేదంటే కనుక ఈ వీడియో డైరెక్ట్ ఎలానే ఉంటుందని నేను చెప్తున్నాను. ఈ విధంగా వినాయకుల్ని రెడీ చేసేటప్పుడు మనం ఒక్కసారి ఆలోచించండి. మనం పోయిన సంవత్సరం మీద ఈ సంవత్సరం అయితే చాలా వరకు తగ్గిందండి. అలాగే నిమజ్జనం గురించి మరొక వీడియో చేసి చెప్తానండి. అది ఇంకా చండాలం. ఇక్కడ ఇవన్నీ కూడా చేయటం బాగానే ఉంది. ఆ దేవుని అడ్డం పెట్టుకుని దేవుని ముందు అలాంటి కార్యక్రమాలు చేస్తున్నారంటే వారి యొక్క భక్తి ఎలాంటిదో ఆలోచించుకోండి.
ఇదిగోండి. ఇప్పుడు ఒకసారి చూడండి, ఎందుకు గణేశుడిని ఇలా మార్చడం, సెక్యులర్ గా చూపించాల్సిన అవసరం ఏంటి? ఇతర మతాల సింబల్స్ పెట్టడం ఎందుకు? చక్కగా పంచ కట్టుకొని కిరీటంతో నిండుగా మన సాంప్రదాయ పరంగా ఉన్న మన వినాయకుడు ఎలా ఉన్నాడో అలానే పూజించచ్చు కదా. ఎందుకు ఇలా చేసి మన సంస్కృతిని అవమానపరుస్తున్నారు? ట్రెండ్ కి తగ్గట్టుగా మార్చేస్తున్న ఆ విగ్రహాలు తయారు చేసే వాడిని ముందు తన్నాలి. మన గణపయ్యకి 6 ప్యాక్ దేనికంటే ఆయన ఎలా ఉన్నారో అలానే ఉండనివ్వండి. మీ ఫేవరెట్ హీరో గెటప్ లతో మార్చడం దేనికి? అడిగేవాడు ఎవడు లేడునా ఏంటి? వినాయకుడి నిమజ్జన ఊరేగింపులు మరీ దారుణంగా మారిపోతున్నాయి. బూత్ సాంగ్స్ పెట్టి తాగి డ్యాన్సులు వేయడం ఏంటి? డీజే పెట్టి న్యూసెన్స్ క్రియేట్ చేయడం దేనికి? అర్ధనగ్నంగా అమ్మాయిలు పెట్టి రికార్డింగ్ డ్యాన్సులు కూడా వేయిస్తున్నారేంట్రా? ఇంత దారుణమా? లాఠీ పెట్టుకుని కొట్టాల్సిన పోలీసులు ఏం చేస్తున్నారు? రెస్ట్రిక్షన్స్ పెట్టాల్సిన గవర్నమెంట్ ఏం పీకుతుంది? సంస్కృతిని కాపాడాల్సిన పెద్దవాళ్ళు ఎక్కడున్నారు? ఒక్కడైనా ముందుకు రండిరా, ఎందుకు ఇలా చూస్తూ ఉన్నారు? భక్తి పేరుతో ఇలా అసభ్యంగా ప్రవర్తించేవారిని చూశారు కదండి. ఇలా ఎంతోమంది అవేర్నెస్ బయటికి వస్తూ ఉన్నారు, పెడుతూ ఉన్నారు. కానీ ఎవరు మనలో మార్పు అనేది మన నుండే రావాలి. అలాగే మనకు చాలా పాటలు ఉన్నాయి. పుడితే పుట్టాలి హిందువుగా అనే పాట ఎంత ఫేమస్ అంటే, నిన్న నాకు ఒక చెవులో అంటే మా ఏరియాలో ఈ పాట అయితే వినపడింది. ఓహో, ఇలాంటి పాట కూడా మన వైపు కూడా వింటున్నారు, అలాంటి పాటలతోనే నిమజ్జనం చేస్తున్నారని చాలా ఆనందం కలిగింది. ఆ ఒక్క బొమ్మ దగ్గర మాత్రమే నేను ఆ పాట విన్నాను. పుడితే పుట్టాలి హిందువుగానే ఆ పాటను కనుక ప్లే చేస్తున్న సమయంలో బూస్ బాంబ్స్ అంటారు చూడండి, అలాంటి యొక్క సాంగ్స్ పెట్టుకోవాలి. అంతేగాని మరి పుష్పాల పాటలని కానీ అది ఐటమ్ సాంగ్స్ అలాంటివి ఉంటాయి చూడండి, అవి పెట్టుకుని వెళ్తే వినాయకుడు కూడా చాలా బాధపడుతూ ఉంటారండి. అసలు ముందు పుణ్యం ఇచ్చింది పోయి పాపాన్ని మూట కొట్టుకున్న వాళ్ళం అవుతాం. పందిరి పెట్టి పుణ్యాన్ని కాదు పాపాన్ని మూట కట్టుకున్న వాళ్ళం అవుతాం. సరే, మీరందరూ కూడా వినాయకుడిని ఎన్నో రూపాలు ఉన్నాయి. ఇవే కాదండి, ఇప్పుడు సెల్ఫీ గణేషం ఇలాంటివే కాదు, గణేశుడి రూపాల్లో ఎన్నో ఉన్నాయి. మన దేశం మొత్తం మీద చాలా ఆలయాలు ఉన్నాయి. ఒక 5,000 ఆలయాలు ఉన్నాయి. 5,000 ఆలయాల్లో ఒక్కొక్క ఆలయంలో ఒక్కొక్క రూపంలో దర్శనమిస్తూ ఉంటాడు వినాయకుడు. అదే కాణిపాకంలో ఉంటే బావి పక్క నుండి ఉండి ఆ లోపల దర్శనమిస్తారు. అలా అయితే అలానే ఒక చోట వినాయకుడు నుంచుని దర్శనమిస్తూ ఉంటారు. ఇంకొక చోట వినాయకుడు నుంచుని ఇంకొక రూపంలో దర్శనమిస్తారు. ఇంకొక చోట వినాయకుడు మూషిక వాహనం మీద ఉంటాడు. ఇంకొక చోట వినాయకుడు గజవాహనం మీద ఉంటారు. అట్లా ఏదో ఒక వాహనం మీద పెట్టి ఎన్ని రూపాలు ఉన్నాయండి, అన్ని రూపాల్లో పెట్టచ్చు. ఏంటంటే ఇలా పెట్టి జనాన్ని ఆకర్షించటానికి, అంతేగాని అక్కడ భక్తి ఉండదు, పాడుండదు. భక్తిగా చిన్న బొమ్మ పెట్టి చేస్తారు చూడండి, వాళ్ళ దగ్గర గణపతి నిజంగా కొలువై ఉంటాడండి. ఎవరైతే చిన్న చిన్న పిల్లలు గనక వినాయకుడిని మండపాలు ఏర్పాటు చేసుకుని వాళ్ళకి తెలియని వయసులో చేస్తారో చూసారా, ఆ మట్టి వినాయకుడైనా కానీ వాళ్ళు తయారు చేసిన ప్లాస్టర్ ప్యారిస్ బొమ్మ అయినా తెచ్చి పెడతారు చూడండి, అక్కడ మాత్రం నిజంగా ఉంటాడు. ఎంత భారీ ఎత్తున విగ్రహం పెట్టి అక్కడ కనుక మీరు కూడా, నేను చెప్తున్నాను, ఎక్కడైతే పెద్ద విగ్రహాలు పెట్టి అక్కడ గనక సాంప్రదాయపరమైన పాఠాలు పెట్టి సాంప్రదాయకంగా తీసుకువెళ్ళే చోట తప్పకుండా వినాయకుడు అక్కడ శిష్ట వేసుకుని కూర్చుంటారండి. అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఇది మాత్రం గమనించండి. వచ్చే సంవత్సరానికైనా ఈ సంవత్సరం కొన్ని నాకు కనపడినాయి. పోయిన సంవత్సరం అయితే ఇంకా ఎక్కువే దారుణాలు చూసాము. ఈ సంవత్సరాలు కొంచెం తగ్గింది ఎంతైనా కానీ, వచ్చే సంవత్సరానికి ఇంకా తగ్గాలని, ఇలాంటి ట్రెండింగ్స్ ఉన్న వినాయకుడిని రాకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే వేరే దేవుళ్ళ రూపంలో ఉన్న సరే ఓకే, అనంత పద్మనాభ స్వామి రూపంలో ఉన్న వినాయకుడు ఓకే పర్వాలా, పూరి జగన్నాథ స్వామి రూపంలో ఉన్న వినాయకుడు పర్వాలా ఓకే, అలాగే దుర్గా రూపంలో ఉన్న అమ్మవారు ఓకే, అలాంటి విగ్రహాలు పెట్టుకోండి తప్పలేదు. అంతేగాని మనుషుల రూపంలో ఉన్న, అంటే ఈ యొక్క మనిషి రూపంలో ఉన్న వినాయకులని తప్పకుండా మీరు అసలు పెట్టకండి. పుష్ప వినాయకుడు కానీ హీరోయిన్ల యొక్క రూపంలో ఉన్న వినాయకుల్ని పెట్టకూడదని నేను కోరుకుంటున్నాను. పెట్టకుండా మీరు మంచిగా ఈ వినాయక చవితిని జరుపుకుంటారని, వచ్చే వినాయక చవితి అయినా ఇలాంటి పద్ధతులు లేకుండా చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదండి ఈరోజు వీడియో. ఆ వినాయకుని చూడంగానే చాలా బాధ వేసింది. ఆ బాధను మీకు కూడా పంచుకుందామని, అలాగే మీరు కూడా ఎక్కడైనా ఇలాంటివి జరుగుతూ ఉంటే తప్పు అని చెప్పగలుగుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే బయటికి వెళ్ళి ఆ పందిరిలో చెప్పలేను, ఎందుకంటే గట్టి పట్టు ఉండాలి. మనం మాట్లాడే తత్వం ఇక్కడ కాదు,
బయట కూడా మాట్లాడే తత్వం ఉంటే కనుక మనం పోరాడగలం. మనం ఒక్కరమే వెళ్ళి పోరాడాలి అంటే కనుక పోరాడలేను. అందుకని నేను ఈ వీడియో ద్వారాగా ఇప్పుడు నాలాగా కాకుండా ఎవరైనా కొంచెం ధైర్యం చేసి ఉన్నవాళ్ళు ఉంటే కనుక వారిలో కనుక ఉత్సాహం పెరిగి వారైనా సరే వెళ్ళి ప్రశ్నిస్తారు అన్నట్లుగా అనిపించి నేనైతే ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చిందనే భావిస్తున్నాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.